చౌటుప్పల్ పురపాలికలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. చౌటుప్పల్ పురపాలికలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ మహిళలు ప్లే కార్డ్స్ ధరించి బెల్ట్ షాపులను బంద్ చేసి ఇస్తామని పిలుపునిచ్చారు. బెల్ట్ షాపుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెంరెడ్డి రాజు మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు ఆశా కిరణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మునుగోడు గడ్డపై బెల్ట్ షాపుల నివారణ ఉద్యమంలా సాగుతుందన్నారు. ఒక రాజగోపాల్ రెడ్డి పిలుపుతో బెల్ట్ షాపు నిర్వాహకులు తట్టాపుట్ట సదురుకొని పోయారు. ఇది మహిళల విజయమని ఆయన కొనియాడారు. అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాధికారి డాక్టర్ యశోద, మున్సిపల్ కమిషనర్ ఎల్ వెంకటేష్ నాయక్, తహసీల్దార్ ఎస్సిసి హరికృష్ణ, కౌన్సిలర్లు కాసర్ల మంజుల, శ్రీనివాస్ రెడ్డి, కాంశెట్టి శైలజ భాస్కర్, బత్తుల రాజ్యలక్ష్మి, స్వామి, కోయల సైదులు, ఉద్యని మంజుల, భార్గవి, వివిధ రంగాల అధికారులు, కవిత, శోభారాణి, ఆర్పీలు, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లతో పాటు భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు.